ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం ఎప్పుడైనా షాప్కి వెళ్ళి మన పిల్లల కోసం ఎవరి కోసమైనా పెన్సిల్ కొన్నప్పుడు అది ఎలా ఇస్తారండి? మనకి అన్షార్పెండ్గా ఇస్తారు. దానివల్ల చాలా యూజెస్ ఉన్నప్పటికీ కూడా అది మనము యూజ్ చేయలేని విధంగా ఉంటుంది మన దగ్గరికి అది వచ్చినప్పుడు. అయితే ఎప్పుడైతే దాన్ని మనం ఒక షార్ప్నర్తో తీసుకొని షార్ప్ చేస్తామో అప్పుడు దానితో మనం డ్రాయింగ్ చేయొచ్చు, రాయొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కానీ షార్ప్ చేయనంత వరకు కూడా దాంతో మనం ఏమీ చేయలేం. అదేవిధంగా మనము కూడా దేవుని విషయంలో, దేవుని యొక్క పనిలో బలముగా వాడబడాలంటే అది పాటలే కావచ్చు, దేవుని యొక్క వాక్యమే కావచ్చు, ప్రార్థనలోనే కావచ్చు, ఏ విధమైన పనిలోనైనా మనం వాడబడాలంటే ఆయన వాక్యం ద్వారా మనము పదును చేయబడి ఉండాలి. బైబిల్ సెలవిస్తుంది కదా, హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. ఆమేన్.